జగన్ హయాంలో లక్షల కోట్ల అప్పు అని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించాడు చంద్రబాబు. శాసన మండలిలో అప్పుల గురించి ఇచ్చిన సమాధానంలో గత ప్రభుత్వ అప్పుల వాస్తవ లెక్కలు బయటపడ్డాయి. గుజరాత్తో పోటీ పడేలా ఏపీని తీర్చిదిద్దారు వైఎస్ జగన్. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే 44,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. ఒకరికి కూడా ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వలేదు, ఒక అభివృద్ధి కార్యక్రమము లేదు. ఈ డబ్బంతా ఏమైనట్లు అని నిలదీసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలోనే 13 లక్షల కోట్లు అప్పులు చేసినాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి దీంట్లో రాశారు. జనాలు నమ్మారు. ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా అయ్యో రాష్ట్రం పాడైపోతుందేమో, పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విచ్చలవిడిగా ఇచ్చిన దానివల్ల రాష్ట్రం అప్పుల పాలైపోతుందేమోనని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆంధ్రులందరినీ కూడా భయపించారు. ఆ విధంగా మీడియాలో ఎక్స్పోజ్ చేశారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశారని. నేను మీకు అందరికీ కూడా ఈ కాపీని ఏదైతే శాసన మండలిలో మాకు సబ్మిట్ చేసినారో, అప్పులు ఎంత ఉన్నాయి అన్నది వాళ్ళు మాకు ఇచ్చినారో, క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఇచ్చినారో, మీ అందరికీ కూడా ఈ కాపీని మీడియా ద్వారా మీ గ్రూపుల్లో కూడా వేయడం జరుగుతుంది. దీంట్లో చెప్పినటువంటిది ఏంటి? 2012 జూన్ 2024కి అంతకు ముందున్న చంద్రబాబు నాయుడు చేసినటువంటి అప్పు 3,06,952 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే రోజుకి 7,67,868 కోట్లు. అంటే సుమారుగా 4 లక్షల చిల్లర కోట్లు. అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయ్యేటప్పటికి 3,06,000 కోట్లు ఉంటే 7,67,000 కోట్లు అంటే 4,50,000 కోట్లు అదనంగా అయింది. దీనికి సంబంధించి నేను 2 విషయాలు మీకు చెప్తాను. వాళ్ళు చెప్పిన 13 లక్షలు 14 లక్షల కోట్లు అప్పులు పోగా 4 లక్షల చిల్లర కోట్లు ఇక్కడ అప్పులు చూపించినారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో. దీనికి మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఎన్ని చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు? 2,55,000 కోట్లని డైరెక్ట్ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినంతగా చంద్రబాబు నాయుడు ఏ పథకాలు ఇచ్చినాడు? ఇప్పుడైనా ఏం చేస్తున్నాడు? 2,57,000 కోట్లతో పాటు సుమారుగా 8,840 కోట్లతో 17 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ స్టార్ట్ చేశాడు. 15,000 సచివాలయాలను కన్స్ట్రక్ట్ చేసినారు. 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్ కన్స్ట్రక్ట్ చేసినారు. 10,778 రైతు భరోసా కేంద్రాలు కన్స్ట్రక్ట్ చేసినారు. 542 అర్బన్ హెల్త్ క్లినిక్లను ఎస్టాబ్లిష్ చేసినారు. 20,000 కోట్లతో 4 కొత్త పోర్టులు కడతా ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ పాండ్స్. ఈ విధంగా అద్భుతమైనటువంటి కన్స్ట్రక్షన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసినటువంటి ఘనత సుమారుగా 5 లక్షల కోట్ల రూపాయలతో ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని, ఒక మంచి వ్యవస్థని, నాడు నేడు ద్వారా అద్భుతంగా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని, ఒక గవర్నమెంట్ సిస్టమ్ ని ఏ విధంగా అయితే తీసుకొచ్చినామో, ఇండస్ట్రీస్ పరంగా కానీ, ఇండస్ట్రీస్ పెట్టాలంటే ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి, పోర్ట్ సిస్టమ్ బాగుండాలి, ఇతర దేశాలకు రవాణా సౌకర్యం బాగుండాలంటే. అట్లాంటిది ఇప్పుడు దాకా 5 పోర్టులే ఉంటే ఈయన ఏకంగా 4 పోర్టులు ఎస్టాబ్లిష్ చేసినాడు. గతంలో ఉన్నట్టు 5 పోర్టులు కూడా ఇప్పుడు స్వాతంత్రం రాకముందు ఒక పోర్టు ఉండింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 పోర్టులు, మన కృష్ణపట్నం పోర్టు కూడా ఎవరు స్టార్ట్ చేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తున్నారు. ఆయన 2 పోర్టులు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైతే పోర్ట్స్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కి సౌకర్యంగా ఉంటుందో అక్కడ మనకి ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి ఒక మంచి ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సో సుమారుగా ఒక 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులైతే ఈ రోజు మన కళ్ళ ముందు కనిపించేది సుమారుగా 5-6 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేసుకొని ఈ రోజు సగర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో, భారతదేశంలోనే ఇంచుమించుగా గుజరాత్ తో పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతా ఉంది. సో ఇదంతా అయిపోగా మీకు కింద ఇచ్చాడు, మేము 44,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినాము అని అన్నాడు. దాంట్లో ఈ లాస్ట్ లైన్ లో ఉంది. అంటే దాంట్లో ఏం రాశారంటే జూన్ నుంచి డిసెంబర్ దాకా అంట. అంటే ప్రమాణ స్వీకారం చేసింది జూన్ నుంచి డిసెంబర్ దాకా మేము కేవలం 44,000 కోట్లు మేము అప్పులు చేస్తామని రాశారు. అంటే 6 నెలల్లో 44,000 కోట్లు. మన బడ్జెట్ లో పెట్టినప్పుడు మీరు 101,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినట్టుగా మీరు 1 సంవత్సరంలోనే ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాలని ప్రయత్నిస్తున్నారు. మీరు ఒక్కడికి కూడా సంక్షేమ పథకాన్ని లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మీరు ఇలా ఒక్క పథకం ఇవ్వాల, ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు, ఏది లేకుండానే మీరు 1 సంవత్సరంలోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి మళ్ళా ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలను అప్పు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే ఈ ఫైనాన్స్ అంతా ఎక్కడికి పోతుంది? ఏ విధంగా తప్పుదారి పడతా ఉంది?
సో మనం అన్ని చేసి కూడా అంత డెవలప్మెంట్ చేసి సుమారుగా 2,50,000 కోట్ల రూపాయలు మనం డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, ఆ ప్రజలకు అందించబట్టే కదా వాళ్ళందరూ కూడా డబ్బులు రాగానే పోయి వ్యాపారాలు చేసినారు. ప్రతి షాపు కూడా కలకల్లాడింది. వ్యాపారస్తులు అందరూ కూడా 4 రూపాయలు సంపాదించుకున్నారు. చక్కగా జిఎస్టీలు కట్టినారు. ఆ జిఎస్టీలు కూడా ఈ రోజు తగ్గిపోయినాయి. అంటే వ్యాపారులు అంతా లబో దిబో మన కుయ్యో మొర్రో అంటా ఉన్నారు. ఆ రోజులకి వ్యాపారస్తులకు అర్థం కాల, ఎక్కడి నుంచి వ్యాపారం జరుగుతుందని నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డీబీటీ పథకం ద్వారా పేద ప్రజలకు డబ్బులు వెళ్ళినప్పుడు వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగి, ప్రతి ఒక్కరికి కూడా తలసరి ఆదాయం పెరిగి, తలసరి ఖర్చు పెరిగి, కొనుగోలు శక్తి పెరిగి వ్యాపారాలు చేసినప్పుడు వ్యాపారస్తులందరూ కూడా సంతోషంగా ఉండగలిగినారు. ఈ రోజు వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. ఎక్కడ కూడా జిఎస్టీలు కూడా, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కలెక్షన్స్ కూడా ఆగిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఇవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి ఎదురు దాడి చేయడం అన్నది తెలుగుదేశం పార్టీ ముందున్నటువంటి ప్రధానమైనటు. నిజాయితీగా వైఎస్ఆర్సీపీ కోసం నేను పనిచేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్వశ్చన్ ఇస్తేనే ఆన్సర్స్ వస్తాయి. క్వశ్చన్ పెట్టించి మధ్యాహ్నానికి దీన్ని తీసుకొని వచ్చి షార్ట్ నోటీస్ క్వశ్చన్ గా నన్ను ఇబ్బంది పెట్టడానికి రెడ్ క్రాస్ మీద క్వశ్చన్ పెట్టించి నెల్లూరు రెడ్ క్రాస్ గురించి చర్చ అని చెప్పి పెట్టారు. నేను ప్రిపేర్ అయినా, నాకు ఒక మంచి అవకాశం దొరికింది. ఈ విధంగా భారతదేశంలో అన్నిటికంటే కూడా ముందుకు తీసుకెళ్లగలిగినామని చెప్పే అవకాశం మొత్తం ఎవిడెన్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి కూర్చుంటే వాళ్ళు ఒక రిటర్న్ ఆన్సర్ ఇచ్చేసి దాన్ని క్లోజ్ చేసినారు. ఆ రిటర్న్ ఆన్సర్లు ఏమి ఇచ్చినారు? నేను రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయినానని, నన్ను రెడ్ క్రాస్ నుంచి బహిష్కరించినామని చెప్పి రాశారు. రెడ్ క్రాస్ కి రాజకీయాలకి నేను సర్వీస్ చేస్తా ఉన్నాను, అయినా కూడా నేను అక్కడ రాజు కూడా ఉంది, అది తప్పని. సో ఈ విధంగా ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో వారందరినీ కూడా బాధలు పెట్టి ఇబ్బందులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలకు దగ్గర కావాలనే ఆలోచన ప్రభుత్వం దగ్గర లేకపోవడం అన్నది చాలా బాధాకరం. సో డెఫినెట్ గా ఎప్పుడు కూడా ఒకటే చెప్తాం, ఇలాంటి భయపెట్టినప్పుడు ఇలాంటి వాటికి భయపడి కామ్గా కూర్చోవడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి నేర్పించినటువంటి, మాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో మాకు చేత కాదు. మేము డెఫినెట్ గా చెప్తా ఉన్నాం, ఏదైతే ప్రజల పక్షాన ప్రజలకు ఇచ్చినటువంటి హామీల కోసం డెఫినెట్ గా పోరాటం చేయడం జరుగుతుంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకునేంత వరకు, చివరి రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ తో తప్పకుండా ఫైట్ చేయడం జరుగుతుంది. అందరం కూడా కలెక్టివ్ గా ఉంటాము. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అంటే ఒక యూనిట్ గా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అంతా కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఎవరు పోటీలు చేస్తారు, ఎవరు ఎమ్మెల్యేలు అవుతారు, ఎవరు అన్ని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, పేద ప్రజలకు అందరికీ కూడా ఒక మంచి జరగాలి, సొసైటీకి మంచి జరగాలి. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.